ఇవాళ రెడీ చేసేది చేపల పులుసు. దీని పేరు షీ ఫిష్. ఈ షీ ఫిష్ దీని పేరు వచ్చేసి కానగడతలు. ఈ కానగడతలు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ఫిష్ పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మన సిరి గోవింద్ కుకింగ్ ఛానల్. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టియాలి. ఒక 10 నిమిషాలు పట్టించి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. అప్పుడు అలా పట్టించడం వల్ల చేపలకు బాగా ఉప్పు, కారం బాగా పట్టిద్ది కాబట్టి మనకి చేపల పులుసు బాగుంటుంది. అలాగే మీరు ఈ కళ్ళు ఏంటి ఇంకా తీయలేదు, క్లీన్ చేసుకున్నారు కదా అనుకోవచ్చు. కానీ ఈ కళ్ళు ఇలా ఉంచుకొని మనం పులుసు పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవడం వల్ల మన కంటికి కూడా చాలా మంచిదంట. చేపల పులుసులో కావాల్సినవి ఒక 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 3 టమోటాలు, పెద్ద సైజు టమోటాలు తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పేస్ట్ వాడుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 4 గెడ్లు చింతపండుని తీసుకొని ఇలాగ ముందుగా నానపెట్టుకోవాలి. 2 కేజీలు చేపలు కాబట్టి మనకి కొంచెం ఎక్కువగా ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్, తగినంత ఆయిల్, తగినంత పసుపు. గుమగుమలాడే చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. మనం 2 కేజీల చేపలు కాబట్టి కొంచెం లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. అలాగా కొంచెం ఫ్రీగా ఉంటే చేపల పులుసు చేపలకి బాగుండిద్ది, అంటే విరక్కంటూ ఉండిద్ది చేపలు అనేది గుంట అవ్వకుండా. ఆయిల్ బాగా వేడైంది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని వేసుకోవాలి. ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆడిపెట్టుకున్న ఉడక పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన రాకూడదు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఆడపెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూను పసుపు. ఆల్రెడీ మనం చేపల్లో వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోయింది. ఒక 3 స్పూన్లు కారం. చేపలు కలుపుకున్నాం కదా మనం ముందుగా. తగినంత సాల్ట్.
మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. పులుసు మరిగేంత వరకు 10 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. పులుసు మరిగింది చూద్దాము. పులుసు దగ్గరికి మరిగింది. ఇప్పుడు మనం ఉప్పు కారం పెట్టుకున్న చేపలని ఒకటి వేసుకోవాలి పులుసులో. లాస్ట్లో ఉన్న కారం కూడా మనం పులుసులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు చేపల మధ్య వరకు. మూత తీసి ఒకసారి చేపలని కలుపుకోవాలి. అంటే గల్ప్ కాదు, ఇలా క్లాత్ తీసుకొని ఇలా షేక్ చేయాలి. ఇది చేపలు విరిగిపోయేలా ఉండడం వల్ల, గల్ట్ పెట్టడం వల్ల చేపలు విరిగిపోతాయి. ఒకసారి అలా చేసి సిమ్లో పెట్టుకొని మంటని ఒక 2 నిమిషాలు అలా 2 నిమిషాలు మూత పెట్టుకోవచ్చు. చాలా మూత తీద్దాము. ఈ షీ ఫిష్ తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. దానికని చెల్లి చేప తిన్నామంటే మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. వాటిని మందులు గట్ట వేసి పెంచుతారు కాబట్టి మనకు అంత మంచిది కాదు. ఇప్పుడు ఇలాగా సముద్రంలో పెరిగిద్ది కాబట్టి ఎటువంటి మందులు అనేది వేసి పెంచరు కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది తినడం వల్ల. ఒకసారి మూత తీసి చూద్దాం. 10 నిమిషాలు అయిపోయింది కదా, అన్నీ సరిపోయి ఒకసారి చూసుకోవాలి. సరిపోయాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర ఇంకా గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా
రెడీ. ఇంకా గుమ్మగుమ్మలాడే చేపల పులుసు ఇంకా రెడీ అయింది. చేపల కూర రెడీ అయిపోయింది కదా, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సిరి గోవింద్ కుకింగ్ ఛానల్.